నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వడమే నా ప్రధాన కర్తవ్యమని పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొత్త చెరువు మండలంలోని నాగిరెడ్డిపల్లి, వంగంపల్లి, ఇరగంపల్లి గ్రామాల్లో భర్త పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డితో పాటు టీడీపీ జిల్లా నాయకులు సాలక్క శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ సాలక్క వాణి శ్రీనివాస్, మండల కన్వీనర్లు వలిపి శ్రీనివాసులు రామకృష్ణ ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె సింధూరారెడ్డి, పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకం పేదలకు ఎంతో వరమన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకే ఈ సూపర్ 6 పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. కష్టాల్లో ఉన్న అన్నదాతను ఆదుకునేందుకు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఏటా 20,000 పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన బీసీలకు ప్రతి నెల పింఛన్ ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఆచరణలో పెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సురేష్ నాయుడు, సర్పంచులు వెంకటేష్, ఆంజనేయులు, కిష్టప్ప, కేశప్ప, రవి, తెలుగు యువత అధ్యక్షుడు హర్ష, శేషప్ప, లక్ష్మీనారాయణ, కృష్ణ, కిరణ్, తెలుగు మహిళా నాయకురాలు మాధవి, రాధమ్మ, లావణ్య, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇరగంపల్లి గ్రామవాసులందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా గొప్పగా ఆహ్వానం పలికారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. గత 5 ఏళ్లుగా ఇక్కడ చూస్తుంటే మన పుట్టపర్తి నియోజకవర్గంలోనూ, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏ డెవలప్మెంట్ కనపడడం లేదు మనకి. దానికి మన రోడ్లే మనకు సాక్ష్యం. అసలు ఇందాక వెళ్ళిన ఊరికైతే వెళ్ళడానికి రోడ్డు ఎంత కష్టపడుతున్నారో పాపం మా జనాలు, అదే చూపిస్తుంది. ఇంకా మనకి నీటి సమస్య 2014 నుంచి 2019 వరకు మామయ్య చేసిండే నీటి పనులు, ఆయన నింపిన ట్యాంకులు తప్ప ఈ తర్వాత వచ్చిన 5 ఏళ్లలో నీటి సమస్య కాకోకుండా రోడ్డు సమస్య ఏవి కూడా ఒక్కటి కూడా పరిష్కారం దొరకలేదు మనకి. నేనైతే మీకు హామీ ఇస్తున్నాను, ఈసారి మన చంద్రన్న గారు గెలిచాక నాకు అత్యంతగా నమ్మకం ఉంది, మీరంతా నన్ను బాగా ఆదరిస్తున్నారని. నేను తప్పకుండా ఈ రోడ్డు సమస్యని పుట్టపర్తి నియోజకవర్గంలో, ఇంకా తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ఇందులో 193 ట్యాంకులు నింపాల్సిండేది ఒకటి ఉంది హంద్రీ నివా ద్వారా. అదైతే ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తాను. రెండోది, చాలా మందికి నిరుద్యోగం ఉంది ఇక్కడ. చంద్రన్న గారు, జనసేన పార్టీ, ఇంకా బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు 6 సూపర్ 6 హామీలు ఏదైతే ఉందో, అందులో ముఖ్యంగా నేను ఛాలెంజ్ గా తీసుకోవాలనుకుంటున్న రెండోది నిరుద్యోగం ఏదైతే ఉందో, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పారు. అందులో ఏదైనా ఒక ఇండస్ట్రీ మన పుట్టపర్తి సత్యసాయి జిల్లాకి తీసుకురావాలనేది నాకు ఒక చిన్న ఇది. మీరు ముందు చూస్తే కియా వచ్చింది మన పెనుగొండకి, అక్కడ రూపురేఖలే మారిపోయినాయి. అది కేవలం చంద్రన్న ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈ గత 5 ఏళ్లలో మీరు చూస్తే ఒక్క ఇండస్ట్రీ కాదు కదా, ఒక్క ఉద్యోగం, ఈ వాలంటీర్ ఉద్యోగం కాకోకుండా ఒక్క ఉద్యోగం మనుషులకు వచ్చిండేది లేదు. మరల రోడ్డు ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా నేను ఒకటి తీసుకుంటాను ఛాలెంజ్ గా చేయడంలో. మొదటి వేసే రోడ్లలో అది ఒకటి ఉంటుంది. రెండోది, మన పిల్లలకి లాస్ట్ టైం వాళ్ళు ప్రామిస్ చేసిండేది కేజీ నుంచి పీజీ దాకా ఫీ రియంబర్స్మెంట్ అందరికీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు చూస్తే పీజీలకు అసలు రియంబర్స్మెంట్ అనేదే తీసేశారు. ఫీ రియంబర్స్మెంట్ అసలు పీజీకి వెళ్లే వాళ్లే లేదు, డిగ్రీలకి మాత్రమే ఆగిపోతున్నారు ఎంతో మంది స్టూడెంట్స్. మా కాలేజీలోనే మేము చూస్తున్నాం. అందులోనూ అమ్మఒడి 4 విడతలుగా వేస్తున్నారు. ప్రతి అమ్మని అక్కడ సచివాలయంలోకి వెళ్లి 4 సార్లు ఏలుముద్ర వేయాలని చెప్పి, ఏలుముద్ర సరిగ్గా పడలేదని చెప్పి, మళ్ళీ ఇప్పుడు పిల్లోడ్ అకౌంట్, తల్లి అకౌంట్ 2 మర్జ్ చేసి ఇద్దరు వేలుముద్రలు వేస్తేనే అయ్యే పని అమ్మ. 4 సార్లు ఒక్కొక్క సంవత్సరంలో వెళ్లి వేయడము, అది నొక్కినామని చెప్తారు, నొక్కిండేది అది పడదు. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, తల్లుళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రాబోయే సూపర్ 6 పథకాలలో ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి
ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 తరపున విద్యా దీవెన ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు చంద్రన్న గారు. నేను ప్రతి ఇంటికి ఇది చేరువయ్యేలా చూస్తాను. ఒకటి. రెండోది, ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఏడాది తరపున ఇస్తారంట. ప్రతి మహిళకి పెన్షన్ తీసుకొని వారికి 1,500 రూపాయలు నెల. మనకి ఖర్చులు ఎంత పెరిగిపోయినాయో మనకే తెలుసు. రోజు మనం పోయి తీసుకుంటున్న సరుకులు చూడండి, నూనె రేట్ ఎంత పెరిగిపోయింది, కందిపప్పు రేట్ ఎంత పెరిగిపోయింది. ముందు 2014-19 వరకు 80 రూపాయలు ఉన్న కందిపప్పు ఇప్పుడు చూస్తే 140 రూపాయలు నుంచి 160 రూపాయల వరకు ఉంది క్వాలిటీ రేట్. ఒక్కొక్క క్వాలిటీ చూస్తే అసలు కొనగలుగుతున్నామమ్మ రోజు తినే పప్పే మనము? ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ఎన్ని ఫ్రీ పథకాలు పెట్టినా మనకి నిజంగానే అది మనకు గిట్టుబాటు అవుతుందా? ఇప్పుడు ఈ చంద్రన్న గారు ఇచ్చే ఈ పథకాలని 1,500 చొప్పున ఒక్కొక్క మహిళకి ఇస్తే అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు మన మహిళల అకౌంట్లలోకి పడుతుంది. ఎంత అభివృద్ధి జరుగుతుంది మనకు, మన కుటుంబాన్ని, మన ఇంటిని నడుపుకోవడానికి. అది రెండోది. మూడో తీసుకుంటే ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు. ఇవన్నీ తీసుకుంటే మనకి ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లు బంగారు బాటలు నడవచ్చు. మీరే ఆలోచించండి. మే 13న ఏ గుర్తు కోటేస్తారు? మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలా. మీ